హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వంకాయ టమాటా కర్రీ చేసుకుందాం. అది కూడా సింపుల్గా వితిన్ 10 మినిట్స్లో అయిపోయేలా చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతమందికి ఈ కర్రీ ఫేవరెటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఆయిల్ వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాం, మనము పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకున్నాము. 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్. ఒక 1 సెకండ్ వేగిన తర్వాత 3 టమాటోస్ ఫ్రెండ్స్. టమాటోస్ మంచి మగ్గిపోవాలి. ఫ్రెండ్స్, టమాటా ఇంకా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు వంకాయలు వేసేసుకున్నాము. ఈ కర్రీ వచ్చేసి మనకి రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది ఫ్రెండ్స్. అలా మిక్స్ చేసేసుకోవాలి. వంకాయలు వేసుకోగానే సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాము. 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనము కారం వేసుకున్నాము. 2 టీ స్పూన్స్. కొన్ని కర్రీస్ ఇలా సింపుల్గా చేసుకుంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మగ్గనివ్వాలి మంచిగా. ఫ్రెండ్స్, ఫ్రై లాగా కావాలి అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దించేసుకోవచ్చు. లేదు కొద్దిగా మనకి గ్రేవీ కావాలి, చపాతీలోకి రైస్లోకి కావాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఒక టీ గ్లాస్ అంత వాటర్ అంతే. ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం గ్రేవీ ఉండనివ్వాలి ఫ్రెండ్స్. మనకు రైస్లోకి అయితే చూడండి ఉడికిపోయింది. మీకు ఫ్రై లాగా కావాలి అంటే మొత్తం వాటర్ వెళ్ళిపోయే వరకు ఉడికించుకోవాలి. రైస్లోకి కావాలి అన్నప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది టమాటో వంకాయ కర్రీ.